హాయ్ ఫ్రెండ్స్. సో మనం లైక్ ఈ వీక్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఎవరు టాప్లో ఉన్నారా? అఫ్ కోర్స్ ఇంకెవరు ఉంటారంటే తనుజ గారు. తనుజ గారు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్, అది మారదు, ఒకటి 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 అన్నట్టు. సో అంతే, తర్వాత ఒకటిలో ఉంది కాబట్టి ఒకటే చెప్పాలండి. సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది చెప్పలేం కదా. సో ఫస్ట్లో ఉంది. మీరు అవునన్నా కాదన్నా ప్రతిదీ తనుజ చుట్టూరే తిరుగుతుందండి. బిగ్ బాస్ 9 మొత్తం తనుజ చుట్టూరే. ఈవెన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ కంటెంట్ అయినా, ఈవెన్ ఇప్పుడు వచ్చిన హౌస్ మేట్స్ వచ్చినా కానీ తనుజ టార్గెట్. ఈవెన్ ఎక్స్ ఆర్టిస్టెంట్స్ వచ్చినా, వైల్డ్ కార్డ్స్ వచ్చినా అందరు తనుజనే. తనుజ తనుజ తనుజ. ఎందుకంటే తనకి బయట ఫాలోయింగ్ కూడా అలానే ఉంది. లైక్ ఈవెన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ తన కంటెంట్ అలా ఉంది. ఎందుకంటే ఈవెన్ మొత్తం బిగ్ బాస్ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. అది అవునన్నా కాదన్నా అది కరెక్ట్, అది నిజం ఒప్పుకోవాలి. సో ఈవెన్ తను బయట ఓటింగ్ కూడా తనకు ఒక కాన్స్టెంట్ ఓటింగ్ ఉంది. లైక్ ఫ్యామిలీ ఓటింగ్ అనేది చాలా కాన్స్టెంట్ ఓటింగ్ ఉంది. ఈవెన్ తను ఇంతకుముందు కూడా సీరియల్స్ చేసింది కాబట్టి అందరు కనెక్ట్ అయ్యారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా. సో ఒక ఓట్ బ్యాంకింగ్ కూడా తనకి ఒక స్టేబుల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఇంకా తను మనకి కిందకి దించలేము. తను ఎప్పుడు నెంబర్ వన్. సో సెకండ్ ప్లేస్లో వచ్చి కళ్యాణ్ ఉన్నారండి. కానీ కళ్యాణ్ ప్లేసు చేంజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ అంత ఏం అనిపించలేదు ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి. ఐ మీన్ గేమ్ పరంగా, లైక్ టాస్క్ల పరంగా, ఈవెన్ ఆర్గ్యుమెంట్ వైజ్ కూడా అంత లేదు. ఈ 2 వీక్స్ నుంచి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం చూసాము, అంత ఏం లేదు. కానీ ఓట్స్ నాలుగు పడుతున్నాయి తప్ప నార్మల్ పోయే వీక్స్ ఇలాంటి ఏం లేకుండా ఉంటే కొంచెం కష్టమవుతారు మీన్ కళ్యాణ్. ఎందుకంటే చెప్పలేము, ఎందుకంటే తనకి ఇప్పుడు అలా ఉంది. ఈవెందో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు శ్రీజ కూడా వస్తుంది కాబట్టి శ్రీజ వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు ఏం జరిగిందంటే శ్రీజ లేదు కాబట్టి శ్రీజ ఓటింగ్ కూడా బ్యాంకింగ్ కూడా కళ్యాణ్కి యాడ్ అవ్వడం వల్ల కళ్యాణ్ సెకండ్ ప్లేస్ అలా వచ్చింది. ఇప్పుడు శ్రీజ వస్తే మళ్ళీ ఆ ఓటింగ్ అనేది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి. ఇప్పుడు కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కానీ బట్ చెప్పాను కదా, మేబీ ఇలానే ఉంటే మేబీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ డెమాన్ ఉన్నాడండి. డెమాన్ గురించి చెప్పాలి. డెమాన్ సెకండ్ ప్లేస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డెమాన్కి కళ్యాణ్ కూడా చాలా తక్కువ ఓట్సే చేంజ్ అంతే తప్ప. ఎందుకంటే డెమాను అరాచకం అండి, సూపర్ అంటే సూపర్ ఆడుతున్నాడు. అస్సలకి కళ్యాణ్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అంతా వేస్ట్ డెమాన్ ముందు, అలా ఆడుతున్నారు. ఆల్రెడీ ఈరోజు గేమ్ కూడా చూసాము. అరాచకం అసలుకి చాలా అంటే చాలా బాగా ఆడారండి డెమాన్ అయితే. సీరియస్లీ ఈవెన్ బిగ్ బాస్కి నచ్చకపోయినా బిగ్ బాస్ తను అంత చూపించలే కానీ డెమాన్ మటుకు సూపర్ అంటే సూపర్ ఆడుతున్నాడు. 1 సెకండ్. సో చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బాగా అంటే అసలు తన ఫిట్నెస్, అసలు ఫిజికల్ టాస్క్ ఏమన్నా టాస్క్. ఎందుకంటే మేము లైవ్లో చూసాం, అసలుకి సూపర్ ఆడారండి. అసలుకి ఒక్కొక్కరికి ఎంతెంత దెబ్బలు తగినా, ఈవెందో బర్నీ నిఖిల్ని అలా అసలుకి తను హోల్డ్ చేయడం కూడా అసలుకి చాలా కష్టం అండి. చాలా అంటే అంతే, ఇంక మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే తను అలా ఆడాడు గేమ్. సో అలా ఆడాడంటే మనం మెచ్చుకోవాలి. సో థర్డ్ ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. సో మనం చెప్పలేం, ఇలా ఒక 2-3 గేమ్స్ పడ్డాయనుకో ఇంక తెలియదు, తను సెకండ్ ప్లేస్లోకి వెళ్ళొచ్చు, కళ్యాణ్ కిందకి వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. సో ఎందుకంటే డెమాన్ అలా ఆడుతున్నారు కాబట్టి మనం ఒప్పుకోవాలి. సో ఇప్పుడైతే డెమాన్ చాలా బాగా ఆడుతున్నాడు. అదొకటే రీతు ఆ విషయం తప్ప డెమాన్ చాలా ఈవెన్ తన గేమ్స్ పరంగా కానీ, ఈవెన్ తన క్యారెక్టర్ పరంగా కానీ అన్నిట్లో చూసినా కానీ తను ఎందుకంటే టాప్లోనే ఉన్నాడు అన్ని విధాలుగా చూసుకున్నా. ఓన్లీ ఆ రీతు అదొక్కటి తప్ప చూద్దాం. కానీ ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడండి, కానీ బాగా ఆడుతున్నాడు. సో తను థర్డ్లో ఈ ముగ్గురు సేఫ్ జోను. కళ్యాణ్ మటుకు కొంచెం చెప్పానుగా, ఇప్పుడు గేమ్స్ లేవు కాబట్టి కొంచెం ఆడాలి. తనకి పడట్లే గేమ్స్ ఏమని చెప్పలేము. సో థర్డ్ ప్లేస్ డెమాన్ ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు. తన గురించి మనం చెప్పలేము. ఈవెన్ నాకు డెమాన్తో ఒకటి నచ్చిందంటే, ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కూడా అంటారు, నువ్వు ఎందుకు రీతో అంటే, నాకు తను నాతో బాగుంటుంది, నేను తనతో కళ్ళతో చూసి చోలుతో వినేదాకా నేను ఒక జడ్జ్ చేయను అని ఒకసారి అంటాడండి అప్పుడు. సో నాకు ఆ విషయంలో కూడా తను నాకు బాగా నచ్చాడు. ఐ మీన్ లైక్ డెమాను. సో ఫోర్త్ ప్లేస్లో వచ్చి సంజనా గారు ఉన్నారండి. సంజనా గారిని చూస్తే యాక్చువల్లీ నాకు సంజనా గారు ఈవెన్ ఫోర్త్ ప్లేస్లో ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇమాన్యుయల్ లేకపోవడం వల్ల ఇమాన్యుయల్ ఓట్స్ సంజనా పడుతున్నాయి అంతే తప్ప. ఎందుకంటే సంజనాకి ఇప్పుడు ఓట్ బ్యాంక్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే తను అంత ఆడట్లేదు, అంత కంటెంట్ ఇవ్వట్లేదు. ఏదో ఏమైనా ఇస్తున్నా కానీ ఏదో మొన్న లైవ్లో వేశారు ఇలా కానీ ఏదో బట్టలన్నీ తీసి అవన్నీ దాచిపెట్టడం అంతా
అంత కంటెంట్ ఏం లేదండి. సో ఎందుకంటే అవి కంటెంట్ కోసమే ట్రై చేస్తుంది కానీ ఏదో మొత్తం అది ఏమంటారు ఆగమాగం అవుతుంది తన బిహేవియర్ కానీ లైక్ ఈ రోజు లైక్ ఆ ఫుడ్ దగ్గర కావాలని కంటెంట్ కోసం కావాలని క్రియేట్ చేయడం కానీ అందరి దగ్గర అన్నం అది దా విషయంలో కానీ అంత లేదు. సో తను ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది కానీ చెప్పలేము, ఓటింగ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తను లాస్ట్ మూమెంట్లో పెట్టింది సంజనాని, అప్పుడు కూడా తను రమ్యని తను వెళ్ళిపోతుందని కాదు అంటే అప్పుడు ఓట్లు ఉన్నాయి కానీ గుర్తు చేస్తుంది ఐ మీన్ బిగ్ బాస్ కూడా. సో బాగా ఆడండి అని, ఎందుకంటే తను అంత ఫుటేజ్ లేదు అంత కంటెంట్ లేదు ఇంత ముందులాగా. తర్వాత రీతు 4th ప్లేస్లో ఉందండి. రీతు చాలా బాగా ఆడుతుందండి, చెప్పాను టాస్క్ల పరంగా లైక్ ఆర్గ్యుమెంట్ పరంగా ఇంత ముందు కన్నా కొంచెం స్టెప్ బై స్టెప్ తను పెంచుకుంటూ వస్తుంది. తను ఓట్ బ్యాంకింగ్ కానీ చాలా బాగా ఆడుతుంది. ఈవెన్ ఈ వీక్లో కూడా తను యాక్చువల్గా టాస్క్లు పడట్లేదు తను, ఈవెన్ దో తను చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, నాకు ఆ టాస్క్ ఆడాలి ఈ టాస్క్ ఆడాలి, ఈవెన్ టాస్క్ వచ్చినా కానీ ఏదో ఒకటి చేయాలి గెలవాలి అసలుకి, నేను అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి. ఈవెన్ ఆర్గ్యుమెంట్లో కూడా అసలు ఎక్కడ కూడా తగ్గలేము అనేది అసలు మాధురి ఆర్గ్యుమెంట్ అసలు నిజంగా సూపర్ అనిపించింది. అంటే అంత బాగా ఆర్గ్యూ చేస్తుంది తను ఆర్గ్యుమెంట్ కూడా. నాకు చాలా అంటే రీతి కూడా కానీ ఓటింగ్ చేసుకోండి రీతి ఫ్యాన్స్ కూడా. అండ్ రాము గారు అంటే నాకు తెలిసి రాము గారు మోస్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏం లేదండి రాము గారి కంటెంట్ ఐ మీన్ ఏమి ఎక్కడ అంతేం కనిపించట్లేదు, ఏం ఆడట్లేదు. ఏమో మొన్న ఆ టాస్క్లో ఈమాన్యాలు వెళ్ళిపోయి రాము వచ్చినప్పుడు అది కొంచెం బాగా ఆడాడు తప్ప చాలా తక్కువ. ఈవెన్ తను కూడా ఈ మధ్య నేను ఇంటికి వెళ్తాను నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అది ఇది అంటా ఉన్నారు. చెప్పలేము, రాము వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తను కూడా ఊరికే నేను వెళ్ళిపోతా అని అంటా ఉండడము హౌస్లో కూడా. దెన్ లాస్ట్లో మాధురి గారు ఏంటంటే తను మాధురి ఫ్యాన్స్ కూడా ఓట్స్ వేసుకోండి. ఏమైందంటే అలాగే రాము గారి ఫ్యాన్స్ కూడా ఓట్లు వేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా కంటెంట్ ఏం లేదు, డేంజర్ జోన్లో ఉన్నాడు. మాధురి గారు కంటెంట్ ఇస్తున్నారండి ఈ వీక్ కానీ లైక్ ఐ మీన్ 2 weeks నుంచి తను ఏదో ఒకటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇస్తుంది మాధురి గారు. ఈవెన్ ఆర్గ్యుమెంట్స్ వాటిలో కానీ తన కంటెంట్ ఉంది. ఈవెన్ నాకు ఈరోజు తను మాట్లాడేదాన్ని నేను స్టెప్ నాకు సడన్గా శ్రీజ సైడ్కి వెళ్ళిపోవడం ఇది నాకు అర్థం కాదు. అలాగే తను పొలిటికల్ కాబట్టి పొలిటికల్గా ఓట్స్ అయి పడతాయి, కొంచెం పర్లేదు ఈవెన్ మాధురి గారికి. కానీ ఓట్స్ వేసుకోవాలి, తను కూడా డేంజర్ పొజిషన్లో ఉంది. అలాగే గౌరవ్కి కూడా అండి మెయిన్ తనకి ఏదంటే తెలుగు రాదు.